కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఒక భారీ ఆందోళన ప్రారంభించింది. ముఖ్యంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. దీనికి సంబంధించి భారీ స్థాయిలో ప్రజల దగ్గర నుంచి స్పందన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి సేకరించిన సంతకాలు ఏదైతే వ్యతిరేకత ఉందో మొత్తం ఆ పత్రాలను కూడా కేంద్ర కార్యాలయానికి పంపించి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 బైకులతో అతిపెద్ద ర్యాలీ కూడా కొద్దిసేపట్లో నిర్వహించినారు. దీనికి సంబంధించి చెప్పడానికి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ కోటి సంతకాల సేకరణ ఈ ఉద్యమాన్ని ఎలా చూడొచ్చు? ప్రజల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ప్రజల ఓటు ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ప్రజలే అధికారం ఇచ్చారు, ఆ అధికారాన్ని ప్రజా అవసరాలకి ప్రజల యొక్క ఏదో బాధలు తీర్చడానికే ఉపయోగించాలి. కానీ అధికారాన్ని ప్రజల అవసరాలకు కాకుండా వాళ్ళ సంపాదన పెంపు కోసం ఆస్తులు అమ్ముతామనేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక ఉద్యమ రూపం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. కోటి సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గాన్ని సుమారుగా 60 నుంచి 70,000 సంతకాలు సేకరించి 4,20,000 సంతకాలు తూర్పుగోదావరి జిల్లాలో సేకరించాం. సేకరించిన సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి పంపడం ఇదొక సాంప్రదాయంగా 10వ తారీఖునే మా ఆఫీస్కి చేరినటువంటి సంతకాలన్నీ ఇవాళ వ్యాన్లో లోడ్ చేస్తాం. నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు అందరూ వచ్చారు, పార్టీ నాయకులు అందరూ వచ్చారు. ఇది ప్రజా ఉద్యమం. ఇందులో పెద్ద చిన్నని భేదం లేదు. సంతకం చేసినటువంటి వ్యక్తి నుండి ఈ సంతకాలు సేకరించి పంపించే నా వరకు కూడా ప్రజాసేవకులు. ఎందుచేతనంటే ప్రజల ఆస్తుల్ని తాను ఇష్టానుసారం అమ్ముకుంటానన్న ఈ పాలకుడి యొక్క నిర్ణయం ప్రజా వ్యతిరేకం. ప్రజలు స్పందిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమనేటువంటిది డిమాండ్. ఆ డిమాండ్లో భాగంగా ఇవాళ 5,000 మోటార్ సైకిల్తో ర్యాలీగా ఇక్కడి నుంచి కొవ్వూరు వరకు మా నిరసనని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా నిద్ర నటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కళ్ళు బాగా పెద్ద అయ్యేలాగా చేసి చూపించాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇక్కడ చూశారు కదా, వాళ్ళ గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఇంకా వస్తూ ఉన్నారు. వచ్చిన వారందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఐఎల్టీడీ జంక్షన్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి, కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి, కొవ్వూరు బ్రిడ్జ్ నుంచి, కొవ్వూరు నుంచి హైవే వరకు కూడా సాగనంపుతాం. ఎందుకు చేద్దంటే ఇది కమిట్మెంట్. పేదల పట్ల, పేదల ఆరోగ్యం పట్ల, పేదల ఆస్తుల రక్షణ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలబడగలదని సమాజం చూసింది, దేశం చూస్తుంది. ఇవాళ జరుగుతున్న ర్యాలీలన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా అది కనపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సార్ మీరు చెప్పండి, యాజ్ ఎ డాక్టర్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా వైద్యం ప్రజలకు ఎంత అవసరమో గత ప్రభుత్వం చేసి చూపించింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఏ రకంగా ఉంది? ప్రజల స్పందన కూడా ఏ రకంగా? సామాన్య ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు సంకల్పించి 17 జనరల్ హాస్పిటల్స్ పెట్టి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి సంకల్పించారు. అందులో భాగంగా 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభోత్సవానికి దగ్గరగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యాపార ధోరణిలో ప్రైవేటు పరం చేసి వాటిని అమ్మేసే మార్గంలో ఉన్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. నాయకుల మీదే కాదు, ప్రజలందరి మీద కూడా ఉంది. ఇది పెద్ద ఉద్యమంలా చేపట్టాం. ఆయన నిర్ణయం మార్చుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడున్న ఈ రెస్పాన్స్ చూశారు, భారీ స్థాయిలో తరలి ఈరోజు రాష్ట్రంలోనే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో వేణుగారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దనేటువంటి అభిప్రాయంతోనే ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నిరసనని ప్రజల ద్వారా తెలియపరచడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి అన్నీ కూడా 10వ తారీఖున ఇవాళ జిల్లా కేంద్ర కార్యాలయం రావడం కూడా జరిగింది. ఈరోజు జిల్లా కేంద్ర కార్యాలయం నుంచి కూడా తాడేపల్లికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సుమారు 1 కోటి సంతకాలు సేకరించే వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు పరం చేయొద్దనేటువంటి అభిప్రాయం. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు కూడా ఈ ప్రైవేటు కాలేజీలన్నీ కూడా ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ కూడా దాదాపు గతంలో కేవలం 12 మాత్రమే ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీ తెచ్చినటువంటి గొప్ప చరిత్ర వచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ప్రైవేటు పరం చేయొద్దు అనేటువంటి అభిప్రాయంతోనే అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ప్రజలు మేము ఉన్నాం, మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేస్తే మేము ఊరుకోమనేటువంటి అభిప్రాయం ప్రజల్లోంచి వస్తుంది. తద్వారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతానటువంటి అభిప్రాయంతోనే మేము నిర్ణయం తీసుకున్నాం.
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి సంతకాల సేకరణ జరిగింది. ఈ సంతకాల సేకరణ జిల్లాలోని రికార్డు స్థాయిలో మరి ఎక్కడికక్కడే కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంతకాల సేకరణలో పాల్గొన్నారు. అంటే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా మరి నిర్ణయం తీసుకున్నారు. మరి దీని పర్యవసానమే ఈ రోజున ఇన్ని లక్షలాది మంది మరి సంతకాల సేకరణలో పాల్గొన్నారంటే జిల్లాలోనూ ఇది ఒక రికార్డు. అంతేకాకుండా ఈ రోజున మరి వేలాది మంది ఇక్కడికి రావడం, మరి బొమ్మూరులో నుండి పార్టీ కార్యాలయానికి ఇక్కడి నుంచి మా అధ్యక్షులైనటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండమైన ర్యాలీ జరుగుతుంది. ఇది ఒక రికార్డు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియదు. విద్యార్థుల్ని, మహిళల్ని, అందరినీ మోసం చేశాడు. కానీ వాళ్ళ 2024లో మరలా ఇంకోసారి మోసం చేయడానికి వచ్చాడు. దాన్ని తిప్పుకోటి విధానంలోని వాళ్ళ కోటి సంతకాల ద్వారా విద్యని, వైద్యాన్ని పేదలకు అందకుండా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎదుర్కొనే విధానంగా వాళ్ళ జగన్మోహన్ గారు చేసిన దానికి సంఘీభంగా తూర్పుగోదావరి జిల్లాలో చక్కని విధానంలో 5,000 మందితో ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుని దీన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ భారీ ఆందోళన తెరతీస్తుంది, ప్రజాస్పందన కూడా చాలా ఎక్కువగా ఉంది, ఎలా చూడొచ్చు? ఈరోజు ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించి విద్యలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా 17 మెడికల్ కాలేజెస్ ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని, మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి అనుసంధానంతో అవి పనిచేయాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరికి, మధ్యతరగతి కుటుంబాలకి, పేద ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని జగన్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి మరి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. జీవో కూడా ఇవ్వటం జరిగింది. మేము దాన్ని వ్యతిరేకిస్తూ, మేమేదో పార్టీ తరపున చెప్పడం కాదు, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, ప్రజలందరినీ కూడా కనుక్కోవాలన్న ఉద్దేశంతో కోటి సంతకాలు అనే కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి అభిప్రాయం తీసుకుని దాని ప్రకారం ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలకి చెందినవారు, అన్ని కులాలకి చెందినవారు, అన్ని వర్గాలకి చెందినవారు, ప్రతి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు సంతకాలు పెట్టి ఈ కోటి సంతకాలన్నీ కూడా ఈరోజు ఇక్కడి నుంచి తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ తీసుకువెళ్ళి దాని ద్వారా గవర్నర్ గారికి అందజేయడం జరిగే కార్యక్రమంలో ఈరోజు చేపడతా ఉన్నాం. మహేశ్వర్, ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహిస్తాం. ఇది ఒకటే కాదు, ఖచ్చితంగా ఈ ఉద్యమం మొదట మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఈ ప్రజా ఉద్యమం అయితే కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.